తీసిన ఫోటోలో అయితే నలుగురైతే ఉన్నారు కదా! ఆ నలుగురిలో లాస్ట్ ఒక ఆమె ఉంది కదా! ఆమె అయితే ఇద్దరు అమ్మాయిలకి అమ్మ. ఆ సొంత అమ్మే ఇద్దరు అమ్మాయిలని వాళ్ళ పిల్లల్ని అయితే చంపేసిందనమాట. ప్రస్తుతానికి ఏమైందంటే అసల ఆమెది మదనేపల్లి అనే విలేజ్. ఆమె బాగా చదువుకుంది. ఎంబీఏ స్టూడెంట్ ఆమె. ఆమెకి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళిద్దరి పిల్లలు నైట్ నిద్రపోతుంటే మనం వాటర్ తాగే చెంబుతో నోట్లో కుక్కేసి డబ్బులు తీసుకొని కొట్టి మరీ వాళ్ళిద్దరి పిల్లల్ని అయితే చంపేసిందనమాట. చంపేసిన తర్వాత అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులకు కానీ అధికారులకు కానీ ఆమె చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు చనిపోలేదు, 3 or 4 డేస్లో తిరిగి వస్తారు, వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారు, ప్రస్తుతానికి వాళ్ళైతే లేచి వస్తారు అని చెప్పి పోలీసులకి అయితే చెప్పింది. ఆ మాట విన్న పోలీసులు అయితే షాక్ అయితే అయ్యారు. వాళ్ళ పక్కింటి వాళ్ళైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇక్కడ 7-8 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, బయట ప్రపంచానికి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఎవరికి తెలియదు. మరి వాళ్ళకైతే ఒక కారు ఉంది, వాళ్ళ పిల్లలు అయితే బయటికి వెళ్తారు, చదువుకుంటారు, కాలేజీకి వెళ్తారు, వస్తారు, ఆమె కూడా బయటికి వెళ్తుంది వస్తుంది. కానీ కన్న తల్లి కూతుర్ని చంపేంత ఉన్మాదాన్ని ఎవరు క్రియేట్ చేసుంటారో ఇప్పుడు కూడా తెలియదు మాకు అంటున్నారు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రీచ్ అయితే వెళ్తుంది, ప్లీజ్ నన్ను అయితే కన్సిడర్ చేయండి.